మాట, రక్షించబడినప్పటి నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు నేను అవిధేయుడను కాలేదని చెప్పలేకపోతున్నాను. నాతో సహా అందరు మనుషులు మనం. అపోస్తలుడైన పౌలు మనలాంటి సామాన్యమైన మనిషి వ్యక్తే, కానీ ఆయన చెప్పగలిగాడంటే ఆయన అలా నడిచాడు, అలా జీవించాడు, అలా బ్రతికాడు, అలా బోధించాడు, అలా అందరికీ చూపించాడు. మరి రాత్రికాల సమయం అందు దేవుడు కొందరిని కొన్ని విధాలుగా పిలుచుకుంటాడు. మరి ఆ పిలిపేందో నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది మందిర పరిచర్య చేసేవారిగా పిలుచుకుంటాడు, కొంతమంది అంట్లు గడిగేవారిగా, కొంతమంది మందిరం ముడిచేవారిగా, కొంతమందికి బాత్రూమ్లు గడిగేవారిగా, కొంతమందికి శుభ్రం చేసే కాంపౌండ్ అంతా శుభ్రం చేసే, కొంతమందికి సేవకులను పరిచయం చేసేవారిగా, సేవకుల ఇళ్ళలో పరిచయం చేసేవారిగా, లేకుంటే మందిర పనిలో పంచిపెట్టే వారి విధంగానో పిలుచుకొచ్చే వారి విధంగానో, కొంతమంది మందిరాన్ని పిలిచే కృప ఉంటుంది, ఆత్మలు రక్షించే భారం ఉంటుంది. వాళ్ళని చూసి నాకెందుకు అనుకోకూడదు.